రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. గడిచిన 15 రోజులుగా భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మండుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 45.5 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం క్లియర్గా కనపడతా ఉంది. సగటు ఉష్ణోగ్రతల కన్నా కూడా 3 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. 70-80 సంవత్సరాల సీనియర్ సిటిజన్స్ కూడా చెప్తా ఉన్నారు, మా జీవిత కాలంలో ఇలాంటి ఎండలు మేము చూడలేదని. ఏప్రిల్లోనే ఇలా ఉంటే పరిస్థితులు మే నెలలో ఎలా ఉండబోతా ఉన్నాయి అనే ఆందోళన కూడా కలుగుతూ ఉంది. 50 డిగ్రీలు కనుక టెంపరేచర్స్ దాటితే అది డిజాస్టరే. అనేక విపరిణామాలు చోటు చేసుకుంటాం. ఇక తాజాగా భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 అవర్స్లో రాయలసీమతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా అక్కడక్కడ వడగళ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావం రాబోయే 24 అవర్స్లో ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కూడా దీని ప్రభావం స్వల్పంగా ఉంటుంది. అంటే రాబోయే 2 రోజుల పాటు ఎండలు మండడంతో పాటుగా సాయంత్రానికి వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉంది. ద్రోణి ప్రభావంతో రాయలసీమలో వాతావరణం కొంచెం మేఘావృతమై ఉంటుంది. ఉత్తర కోస్తాల జిల్లాల్లోని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రానికి మాత్రం వర్షాలు, ఉరుములు, పిడుగులతో, పెనుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు, పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు పంటలు తడవకుండా కాపాడుకోండి. మొక్కజొన్న కానీ, మిర్చి కానీ, ప్యాడీ హార్వెస్ట్ చేసిన పంటలు కనుక హార్వెస్ట్ చేసిన ధాన్యం కనుక తడిస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీ ప్రాంతాల్లో వర్షాలు నమోదైన, పంట నష్టం జరిగిన తప్పకుండా ఆ వివరాలతో కామెంట్ చేయండి.